ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సంగారెడ్డి పట్టణములో మెడికల్ కాలేజ్ మరియు కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, నారాయణ్ ఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. मैडम थोड़ा पीछे हटो प्लीज. फोटो फोटो ఇక్కడ అందరూ ఫోటో దిగండి మేడం. మీరు తర్వాత మాట్లాడు, ఫోటో దిగండి ముందే సార్. మంత్రి గారు ఒకటే ఫోటో ఎందుకు కలెక్టర్ గారు జేసీ గారు చేయి పట్టుకోకు. అందరూ వచ్చే కొట్టుండే ఇంకా జరగండి. ఆయన ఈ ఫోటో మిస్ కావద్దు. అవును మేడం కొంచెం నమస్కరిస్తూ మరి మెడికల్ కాలేజీ పూనుకొని భూమి పూజ
కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అది పూర్తి చేయడం కూడా కాంగ్రెస్ పార్టీలోనే అయిందని మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 500 పడకలు కావాలని అడగగా తీర్చిదిద్ది ఈ రోజు మనకి ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మరి ఇంతమంది విద్యార్థులకు అలాగే సంగారెడ్డి జిల్లా వాళ్ళు పక్కన కర్ణాటక రాష్ట్రం కానివ్వండి, వికారాబాద్, మిగతా నర్సాపురి ఇక్కడ నుంచి కూడా వచ్చే రోజులకి వాళ్ళందరి పేషెంట్లకు కూడా వసతులు కల్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సౌకర్యం కలిగించినందుకు మంత్రి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, పార్లమెంట్ సభ్యులు సోదరులు రఘునందరావు గారు, తోటి సహచర కౌన్సిలర్ ఎమ్మెల్యేలు మాటిగిరావు గారు, రంగాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గారు, ఈ జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారు, ప్రిన్సిపల్స్ కి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. మరి 3rd year లో చదువుతున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కాలేజ్ ఇప్పుడు పూర్తి దశకి చేరుకున్నది. మరి గత ప్రభుత్వం ఈ కాలేజీని శాంక్షన్ ఇచ్చి మరి ఈ బ్లాక్ నిర్మించడం కూడా జరిగింది. అప్పుడు వర్చువల్ గా ఈ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మంత్రి గారితో కూడా, అప్పుడున్న మంత్రి గారితో కూడా ఇంటరాక్ట్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం. మరి ఈరోజు హాస్పిటల్ కానీ మరి అలాగే నర్సింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ మరి పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా మరి వీటికి మంత్రి గారు ప్రారంభించడం మరి కార్యక్రమంలో ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. We all elders wanted an interaction with you. We have come here not to address you, not to take your time, precious time, but have an interaction. How do you feel? What are the difficulties you are facing? What best we can do from the government side? The entire project of Sangareddy Medical Services, college, hostel, the GGH block, everything together is about 510 crores. Today we have laid the foundation for 400 bedded or 500 bedded. It is 500 bedded hospital. Already we have MCH. We have inaugurated the critical care. The MCH, critical care, రాబోయే కాలంలో 500 పడకల హాస్పిటల్. What my experience of 20 months as a health minister, what I'm trying to learn, this department is such a complicated, vast department that you are always a student, you try to learn. For every issue, for every decision, for every department or sub-department, there is something called rules. Rules are there, but both the central and the state governments, the coordination, the implementation, the finances, these are all very important. Particularly what I believe in, for the Indian society or for any society, it is the education and health which are the most important services which any government can provide free of cost to the citizens of the society, of that country. Education with skill.
particularly when it comes to the question of health. Health services are becoming costlier. State and central government is trying to come to the rescue of the common man. But again, there is exploitation in the health services. Because a common man, every family has a family doctor. Almost every family has a doctor, family doctor. మా అధికార బృందము ఈనాడు వైద్య కళాశాల ఇనాగరేషన్ I'll just say that you dream big, you dream positive. You grow along with the society and strengthen the society. I think when Vani was my secretary of my profession, where they guide me and strengthen the government in taking policies where the medical education, medical services are strengthened. I think in 2023 I met Vani. I think she was the principal here, if I'm right there. And a constant interaction with the principal, the vice principal, the staff. It was a dream, it was a very uphill task. Basically the uphill task was, మనందరం పెద్దగా కలగంటాం, అన్నీ కావాలి. కానీ కొన్ని అంశాలలో మనము తొందరపాటు అనేది అవసరం లేదు. Particularly professions like medical education, you should not be in a hurry. Because the difficulties we face in getting the permission from the NMCs are very difficult. The reason is, number one is your accommodation, your infra. Number two is your HR, HODs, professors, associate professors, assistant professors. Suddenly, each college with an intake of 50, 95 and 97, then 124. So, ఈ రకంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కసారి 500 మంది, 300 మంది, 400 మంది కావాలంటే 8 కాలేజు, 9 కాలేజు ఒకసారి స్టార్ట్ కావాలంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. Issuing the orders is one. Getting the permission from MSc, అందులో కూడిన ఏముంది నీకు? Ultimately the HR, the human resources, faculty. Because we don't want to compromise on the quality of education. Among all the systems in education, the courses in education, one of the most is the medical education. I'll give you an example, like my secretary is an alumni of Usmania, Gandhi, Kakatiya. Still Usmania is considered to be a brand. What is the reason? Is it because of the history? Gandhi, because of the history. Apart from the history, 150 years, apart from the history, you people as students grow amongst the patients. You would be doctors as students grow among the patients. దానికి ఆయన ఎక్కువ పాజిటివ్గా స్పందించారు. ఆడిటోరియం కోసం అడిగాము, ఆ వైపు కూడా ఆయన చేస్తున్నారు. Good infrastructure, and with good infrastructure and good faculty, I think the Sangareddy Medical College will move forward, and it will be considered one of the first choices for the in future also. These are going to help us in getting further improvement, and once the college will become